అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెనకడ మనకి ఇండ్లు లేకుండే, గుడిసెలు ఉన్న గుడిసెలు గుడిసె కూడా లేకుండే. కానీ ఇందిరమ్మ తల్లి సచ్చేలోకి అనుకో ఇటువంటి పెద్ద మనిషి తల్లి చెప్తుంది. సచ్చి ఏ లోకాలు ఉన్నదో చెప్పంటూ నేను ఇండ్లు లేని నిరుపేద వర్గం దళితులు ప్రధానంగా చెప్పంటున్నా. నేను వాళ్ళకందరికి ఇండ్లు కట్టిస్తా, నేను స్థలాలు ఇస్తా. ఇంకో ఇదంతా భూసేకరణ చేసిందా? ఇది ప్రభుత్వ భూమి కాదు, ఇది రైతుది. ఇది ప్రభుత్వ భూమి కాదు, రైతుది అని చెప్పంటూ నేను రైతులకు దానికి అప్పటి లెక్క ప్రకారం ఏదో తృణమో పనమో ఇచ్చినట్టు చేసి ఈ భూమి తీసుకున్నప్పుడు పొరంలో భూమి లేని ఇల్లు లేని గరీబోళ్ళు ఎస్సీలు ఎంతమంది ఉంటే అంతమంది లెక్కేసి ఇప్పుడు 50 100 ఏదైతుందో మీకు ఇండ్ల పట్టాలిచ్చి ఇండ్లు మంజూరు ఇచ్చి. నిజామాబాదమే ఈ ఆలోచన చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ తల్లి. ఆ తల్లి ఆలోచన విధానానికి అనుగుణంగా వీళ్ళ సమాజంలో తెలంగాణ రాష్ట్రం మీద మొత్తం దేశంలో చెప్పంటున్నా దళితులకి ఇంత నీడ ఉంటుంది, గూడు ఉంటుంది అని చెప్పారంటే ఆమె ఆలోచన విధానం చెప్పండి. నిజామాబాదమే తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయింది. దొరగారు వచ్చి 10 ఏళ్ళు రాజ్యం చేసిండు, మనకు ఆశ పెట్టిండు, ఇక్కడ మూసికి బెల్లం పెట్టిండు. నేను అడుగుతున్న వాళ్ళ ఈ 10 ఏళ్ళ జగిత్యాలు ఏదైతుందో మన పోరాటంలో ఎంతమంది దళితులకు ఇంట్లో జాగాలు ఇచ్చిండు, ఎన్ని ఇండ్లు కట్టించుండే చెప్పండి. మరి 10 ఏళ్ళు వాళ్ళది రాజ్యం ఉండే కదా. ఉన్నాయి 5 లక్షలు పెట్టి ఏదైతుందో నేను డబల్ బెడ్రూమ్ కట్టిస్తానని లేదా? 5 లక్షలు పెట్టి డబల్ బెడ్రూమ్ కట్టిస్తా నేను. సింగిల్ రూమ్ అంతా బిడ్డత్త ఎక్కడ ఉంటుంది? ఒక రూమ్ ఉంటే ఏదైతుందో అయ్యవ వంటారు, బిడ్డ వస్తుంది అనుకో, అది ఎక్కడ వండాలి? ఇది దానికి సంసారం లేదు, అది ఎప్పుడు తల్లిగారి ఇంటికాని ఉంటుంది. నేను డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానడం లేదా? ఏమైంది? 5 లక్షలు ఎప్పుడు ఇస్తాడు? 2014లో. మన 23 ఏమన్నాడు? అతను 5 లక్షలు అయితే అట్లే పోయిన 3 ఇస్తా అంటే 14లో 5 ఇస్తా అంటే 23 ఎంత కావాలి? ధరలు పెరుగుతాయి. 5 3 చెప్తాను ఇద్దరు. మన సంబరపడడం, అబ్బా మా ధర 3 ఇస్తారట అని చెప్పండి. మరి ఆ 3 ఇచ్చిర్రా అని చెప్పంటే ఓటు కంటే ఒక దినం ముందు కాగితం ఇచ్చి. ఎప్పుడు ఇచ్చింది కాగితము? 6 నెలల ముందు ఇద్దరు మీద కట్టుకుంది కదనే. అంటే ఏంది? కాగితం ఇట్లా బెల్లం పెట్టి ఆశ పెట్టింది. నిజమవుతామై ఎవరు మంచి చేసిండు బిడ్డ ఆలోచించి. రన్నింగ్ అబద్ధం ఆడితే జీవన్ రెడ్డికి ఇది అబద్ధం ఆడుతున్నాను చెప్పరా పాప. దళిత బంధు 10 లక్షలు ఇస్తారని అందరూ సంబరపడ్డు. అబ్బా దొరా ఈ యొక్క 10 ఇస్తాడట. ఈ కథ చెప్పండి 4 ఏళ్ళే 10 లక్షల కథ చెప్పబట్టి. 2 ఏళ్ళ కింద 100 మందికి ఇచ్చిండే నియోజకవర్గంలో. ఏళ్ళే చెప్పిన 2 సంవత్సరాల క్రితం ఏదైతుందో ప్రతి నియోజకవర్గంలో 100 మందికి ఇచ్చిండు. అంటే ఊరికి ఒకరికి ఇచ్చిండు, ఒకరు కాకుండా 2 ఊళ్ళు ఇచ్చిండు, ఒకళ్ళు ఇయ్యలేదు. ఆశ పెట్టిండు, ఆశ పెట్టిండు. మొన్న కూడా ఏదైతుందో లిస్టు రాసిరు, పేరు ఇస్తూ రాసేది. నా పేరుకి దాంట్లో ఇంకా కమిషన్. ఆ మాట నేను అన్నా తెలివని ముచ్చని నేను ఎందుకు అనాలి? నేనేమంటున్నా, గతానికంటే ఇప్పుడు మెరుగైందా, మనకు తరగైందా? గతానికంటే మెరుగు కావాలి కదా. మరి ఈ 3 లక్షలతో సగం కట్టిన అంబేద్కర్ భవన్ ఉన్నది, దీన్ని పూర్తి చేసే బాధ్యత నా మీద చాలా చేస్తాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.